చేనేత కులాల వేచేవేరి సభకు వేలాది మంది తరలివచ్చారు. మైపాడ్ గేట్ సమీపాన వేలాది మంది ర్యాలీ నిర్వహించి అనంతరం డీజీపీ కళ్యాణ మండపంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథులుగా కర్నూలు పార్లమెంట్ సభ్యులు సింగారి సంజయ్ కుమార్, మాజీ రాష్ట్ర చేనేత మంత్రి నిమ్మల కిష్టప్ప, డాక్టర్ శివప్రసాద్ తదితరులు మరియు చేనేత కులాల నాయకులు పాల్గొని ఘనంగా అభినందన సభని నిర్వహించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. బుద్ధికోట శ్రీనివాసులు గారు తెలుగు పద్మశాలి సంఘానికి ఆయన వేదికకి రావాలి. ఏసీ అందు వేయాలి. అదేవిధంగా దొంతు శారదమ్మ గారు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు వేదికకి రావాలి. అందులో తప్పట్లు గట్టిగా కొట్టాలి, తప్పట్లతో మాత్రం కొట్టాలి. గారు వేదికకి రావాలి. రామనాథం రాజశేఖర్ గారు వేదికకి రావాలి. మార్కాపురం లక్ష్మణ్ గారు వేదికకి రావాలి. బ్రహ్మాల వేణుగోపాలయ్య గారు వేదికకి రావాలి. టి నాగరాజు గారు వేదికకి రావాలి. బుచ్చిరెడ్డిపాలెం చెన్నూరు గ్రామం మనం శేషయ్య గారు వేదికకి రావాలి. అల్లూరు నుంచి మేడా మాధవ్ గారు వేదికకి రావాలి. కోవూరు నుంచి పిచ్చి మల్లికార్జున గారు వేదికకి రావాలి. పాటూరు నుంచి పులి సురేష్ వేదికకి రావాలి. చేనేత కులాల ఐక్య వేదిక తరఫున ఈరోజు నెల్లూరు నగరంలో చేనేతల విజయవేరి సభ జరుగుతున్నది. రాష్ట్రంలో చేనేత కులాస్తులు సుమారు 30 లక్షల మంది ఉన్నారు. మరి మాకు రాజకీయ చైతన్యం కొరకు, రాజకీయ ప్రాతినిధ్యం కొరకు, మా అస్తిత్వం కొరకు ఇది పోరాటం చేస్తూ ఉన్నాము. బడుగు బలహీన వర్గాల్లో భాగంగా చేనేతలకు కూడా తగినన్ని ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి రాజకీయ పార్టీలు మేము ఈ సభాముఖంగా ఈ ఉత్సవం ముఖ్యంగా మేమందరూ కూడా కోరుతున్నాము. మా డిమాండ్స్ నెరవేర్చాలి అంటే మేము వేదికనెక్కి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితి తెచ్చిన ఈ సమాజానికి మేము తెలియజేయడానికి ఈరోజు ఈ విజయవేరి సభను నిర్వహిస్తూ ఉన్నాము. విశేషంగా సుమారు 10,000 మంది జనాలు వచ్చే అవకాశం ఉన్నది. దీనికి బాగా కృషి చేసిన గత 2 నెలల నుంచి కూడా కృషి చేస్తున్న మా కార్యకర్తలు గ్రామాలకు తిరిగి ప్రతి ఇంటికి గడపకు వెళ్ళి ఆత్మీయంగా పలకరించి ఈరోజు చేనేతలు కూడా మంచి చైతన్యం వచ్చింది. ఈ సమూహాన్ని చూస్తే మనకు అర్థమవుతా ఉంది. మేము రాజకీయ పార్టీలందరికీ కూడా విన్నవించుకుంటున్నాము. దయచేసి మాకు, మా చేనేత బిడ్డలకు, మా చేనేత కులాల వారికి కూడా తగిన వనరులు ఇస్తూ మాకు రాజకీయ ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం కల్పించాలని, మా సమస్యలు తీర్చాలని చెప్పి ఈ సందర్భంగా విజయవేరి నిర్వహించడం, అశ్వత్థామ, బాలాజీ గారు, గోపాల్ గారు, ఆసన సురేష్ గారు వీళ్ళందరూ కూడా చాలా శ్రమపడి ఊరు గ్రామం తిరిగి జనాలందరినీ సమీకరించడం చాలా ఒక ఉత్తేజమైనటువంటి కార్యక్రమం ఈరోజు నడిపిస్తున్నారు. చేనేత వర్గాల వారందరూ కూడా ధనామనాలు లేకుండా, కులమత భేదాలు లేకుండా అందరూ ఏకమై ఈరోజు నెల్లూరు జిల్లా చేనేత వైభవాన్ని చాటుకుంటూ ఇదే విధంగా ఈ ఐకమత్యాన్ని ప్రదర్శించి రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా ఒక సరైనటువంటి నిర్ణయాలు, మంచి నిర్ణయాలు తీసుకుని రాజకీయ ప్రాబల్యం సంపాదించుకోగలరని ఆశిస్తూ